హలో అండి, అందరికీ నమస్తే. నేను హారిక. వెల్కమ్ టు 100 టీవీ. సో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా త్రిబులార్ సెలెక్ట్ అయ్యారు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు దీని గురించి అండ్ మనం చాలా విన్నాం. అంటే రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే నుండి ఆయన ఎంత కాంట్రవర్సీ పర్సనో అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి అంటే ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే ఏకగ్రీవంగా ఎందుకు, అంటే ఆయన ఒక్క నామినేషనే ఎందుకు ఉంది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే ఇంకా చాలామంది కూటమిలో చాలామంది ఉన్నారు, అటు బీజేపీ తరపున కానీ, ఇటు టీడీపీలో కానీ, ఇటు జనసేనలో కానీ. మరి ఎందుకు ఆయన ఒక్క నామినేషనే ఉంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు. దీనికి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయన లైన్లోకి తీసుకుందాం. ఆయన ఏం చెప్తారనేది విందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామ గారు ఎన్నుకోబడ్డారు, ఏకగ్రీవంగా. అది కూడా అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే అసలు ఎక్కడ ఒక్కటే నామినేషన్ ఉండడం ఏంటి సార్? రఘురామకృష్ణరాజు త్రిపులార్ అంటారు ఆయన్ని అసలు నిజంగా ఒక మంచి పదవితో చూడాలనుకున్నాము. కాకపోతే డిప్యూటీ స్పీకర్ గా ఇవ్వడం కూడా ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ హోదా విషయం. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వంలో గాని అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళకే సింహస్వప్నంగా నిలబడ్డాడు ఆయన. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా వస్తే అసలే ప్రతిపక్ష హోదా కావాలి, నాకు కనీసం మాట్లాడడానికైనా ఛాన్స్ ఇవ్వట్లేదు అనే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే అయ్యన్న గారు స్పీకర్ గా ఉండడమే ఆయనకి నచ్చిన విషయం. ఆయనకి మైక్ ఎవరు, మాట్లాడడానికి ఛాన్స్ ఎవరు అనుకుంటే, సరే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఆబ్సెన్స్ లో గానీ లేదంటే ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ పదవిలో కూర్చుంటే కనీసం వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి సభకు హాజరైతే గనుక మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఉన్నారు కాబట్టి కనీసం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడైనా సభకి హాజరవుదాము అనుకునే ఆలోచన కూడా ఇంకా రానివ్వకుండా చేసేసారు అనమాట త్రిపులార్ గారికి ఇవ్వడం వల్ల. ఓకే, అంటే పూర్తిగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నదనుకోవచ్చు అంటారా కూటమి ప్రభుత్వం? ప్రతిపక్షం లేదు అని అనడానికి లేదు కదా, ప్రతిపక్షం ఉంది కానీ ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీలో లేదు. ఎందుకంటే టోటల్ సీట్లలో 10% సీట్లు గెలుచుకుంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. సో టోటల్ సీట్లలో ఒక 17-18 వచ్చి ఉంటే ఎవరికి ప్రతిపక్ష హోదా ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే మంచి సదావకాశం ఉంది. ఎందుకంటే నా నోరు నొక్కేస్తున్నారు, ప్రజల తరపున మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఈయన అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేసి ఈయనకి మైక్ ఇవ్వకపోతే వెనక్కి వచ్చి ప్రజల్లోకి వెళ్ళి అడుగు పెడితే నిజంగా మంచి సానుభూతి వచ్చేది, మంచి క్రేజ్ వచ్చేది ఆయనకు. బట్ ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియలేదు కానీ అసలు వెళ్లకుండానే బాయ్కట్ చేయడము, మాట్లాడకుండా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. వెళ్తే ఆయనకే మంచి క్రేజ్ వచ్చేది. ఆయనే స్వయంగా అంటున్నారు కదా సార్, అంటే వాళ్ళే బౌలర్స్ అవుతారు, వాళ్ళే బ్యాట్స్మెన్స్ అవుతారు, మధ్యలో మనం ఏం చేయడానికి ఉండదు అనేసి. అవును, మరి ప్రేక్షకుడిగా ఒకడు ఉన్నాడు కదా, బౌలరు, కీపరు, బ్యాట్స్మెన్, అన్ని ఫీల్డర్ అన్ని వాళ్ళే అన్నప్పుడు ఇవన్నీ మ్యాచ్లు కూడా చూడడానికి ఒక ప్రేక్షకుడు కావాలి. ప్రేక్షకులు లేనిదే, వ్యూవర్స్ లేనిదే అది సినిమా గానీ మ్యాచ్ గానీ ఏది పనికిరాదు. ఎవరి కోసం ఆడతారు, ఎవరి కోసం చూస్తారు. సో కనీసం ప్రేక్షక పాత్ర వహించేలాగైనా అసెంబ్లీలో వెళ్ళి కూర్చోవాలి కదా, తప్పప్పుడు గురించి వేలెత్తి చూపించాలి కదా. ఈవెన్ 2014లో కూడా ఈయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతి ఓపెనింగ్ కి ఈయన ఇన్వైట్ చేస్తే ఈయన వెళ్ళలేదు. నిజంగా ఈయన సరైన రాజకీయ విధానం ఏంటంటే వెళ్ళాలి, వెళ్ళి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు, ఫెసిలిటీస్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పి 100 పాయింట్లలో వేలెత్తి చూపించాలి. అలా కాకుండా వెళ్లకుండానే టీడీపీ ప్రభుత్వం అమరావతి బాగాలేదు అని చెప్పకూడదు. వెళ్ళి వచ్చిన తర్వాత అరే మమ్మల్ని పట్టించుకోలేదు, అవమానం జరిగిందని చెప్పి ప్రజల ముందుకు వచ్చి గోడు వెళ్ళబోసుకోవాలి. ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గా అయిన పాత్రగా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, సరికదా నేను అప్పటికి వెళ్తే డిప్యూటీ స్పీకర్ గారు కూడా నాకు కనీసం అవకాశం ఇవ్వట్లేదు, ఆ ప్రజల గొంతుకు వినిపించేదలగా ప్రతిపక్షం అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని గాడిని పెట్టడానికే ప్రయత్నిస్తుంది. అది కూడా ప్రజల సమస్యల కోసమే ప్రయత్నిస్తుంది తప్ప మా సొంత పనుల కోసం కాదు.
అని ఈయన అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీడియా పాయింట్స్ గగ్గోలు పెడితే, అరే నిజమే కదా అన్న ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాడు, రోజు సభకి వెళ్తున్నాడు, ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదని సానుభూతో లేదంటే ఇంకో క్రేజ్ వచ్చేది. ఈయన అసలు వెళ్ళట్లేదు. సో ఫైనల్ గా సార్ ఒక్క మాట, సో ఫైనల్ గా ఇప్పుడు మనం చూస్తుంటే రఘురామకృష్ణరాజు గారిని ఆల్రెడీ కంగ్రాచులేట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. అంటే వీళ్ళు ఆల్రెడీ మనం చూసాము వైసీపీలో ఉన్నప్పుడు ఇద్దరికి పడేది కాదు. ఇప్పుడు ఈ పరిణామం ఎట్లా చూడొచ్చు అంటారు? రఘురామకృష్ణరాజు గారు ఈవెన్ అసెంబ్లీ మొదటి సమావేశాలకి ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనప్పుడు కూడా ఎదురెళ్లి పలకరించింది ఒక్క రఘురామకృష్ణరాజు గారు. మొన్న ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా. సో ఆయన ఏమంటాడంటే రాజకీయాలు వ్యక్తిగతమే. బయటికి ఇప్పుడు కూడా లోపల 1,000,000 ఉండొచ్చు, బయటికి మాత్రం ఎదురు పడితే నమస్కరించుకోవాలి, ఏమండి బాగున్నారా అన్నట్టు ఉండాలి. అలా చేస్తే అందరికి అది ఆహ్లాదకరమైన రాజకీయ వాతావరణాలు ఉంటాయి. అలా కాకుండా ఎడమొహం పెడమొహంగా ఉండి అసలు సభకే హాజరవ్వకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయన అదే ఇవాళ మాట్లాడినప్పుడు కూడా స్పీకర్ గారు అన్నారు, రఘురామకృష్ణరాజు మీకు మాట్లాడండి 3 నిమిషాలు, తర్వాత మీరు మాట్లాడలేకపోవచ్చు అని. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ అక్కడ కూర్చుంటారు కాబట్టి. సో అప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, నేను రాజకీయం వేరే వ్యక్తిగతం వేరండి, నేను ఎవరికైనా రాజకీయంగా చూస్తాను, వ్యక్తిగతంగా చూస్తాను అనే చెప్పుకొచ్చారు. ఆయన బయట మామూలుగా మాట్లాడతాడు, ఆయన పర్సనల్ ఛానల్లో వ్యంగ్యంగా పోస్ట్ పెడుతుంటాడు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన సొంత ఛానల్ ఉంది, బయట ఎన్నైనా మాట్లాడచ్చు, ఆయన ఛానల్ వేరే విధంగా చూపించుకోగలుగుతారు. అది ఎవరిష్టం, అది వ్యక్తిగతమే, రాజకీయమే. సో రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే ముందు సభకు రావాలి, వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అప్పుడు వేలెత్తి చూపించాలి. స్పీకర్ గారు పార్షియాలిటీ చూపిస్తున్నారు, మాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పగలగాలి. చెప్పకుండా రఘురామకృష్ణరాజు గారు లాంటి డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఎలా ఉండబోతుంది, భయపడుతున్నారా అన్నట్టుగా ఉండడం సరైన పద్ధతి కాదేమో నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా. సో చూశారు కదా, అంటే రఘురామకృష్ణరాజు గారికి ఈ డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేది చాలామంది అంటే వైసీపీ నేతలకి ఇది ఒక చురక అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికే అసెంబ్లీని బాయ్కాట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొత్తానికే రారు, ప్రతిపక్ష హోదానే మొత్తానికి తీర్చేసుకుంటారు, అంటే అసలు లేకుండా చేస్తున్నారు కూటమి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన అయ్యన్న పాత్రుడుగా ఉన్న స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇక వైసీపీ నేతలు ఎవరు అసెంబ్లీకి వచ్చే అవకాశమే లేదు, అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసలు రానే రారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా దీని గురించి మనతో పాటు చిట్టిబాబు గారిని కూడా తీసుకుందాం. ఆయన ఏం మాట్లాడతారు అంటే, ఆయన ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతుంటారు. మరి ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మాటల్లో విందాం. సో సార్ మీరేమంటున్నారు, రఘురామకృష్ణరాజు గారికి ఇలా డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం వల్ల ఒక పక్క అయ్యన్న పాత్రుడు, ఇంకో పక్క డిప్యూటీ స్పీకర్గా త్రిబులార్ ఉండడం వల్ల అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఇక అసెంబ్లీకే రారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఆయన వీళ్ళు ఉన్నారా లేదా, అసలు ఆయన అసెంబ్లీకి రాను అనడానికి కరెక్ట్ అయిన కారణం చెప్పాడు. నిజమే, అది వాస్తవం. వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే జగన్ అసెంబ్లీకి రావాలి, బయటే దిగాలి, ఎందుకంటే అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు కనుక అక్కడ బయటే దిగి నడుచుకుంటూ రావాలి, అతను కారు లోపలికి వెళ్ళడానికి లేదు. డిప్యూటీ స్పీకర్ అదే అపోజిషన్ లీడర్ అయితే పర్మిషన్ ఉంటుంది లోపల దాకా, బయట దిగాలి, బయట దిగి నడిచి వెళ్ళాలి. ఆ నడుస్తూ ఉంటే నడిచి వస్తూ ఉంటే వీళ్ళు సునకానందం పొందాలి. లోపల మైక్ ఇవ్వరు, మైక్ ఇవ్వకుండా ఇల్లు ఇంటి మాట్లాడాలంటే కూర్చొని అలవాలి, ఆయన మాట్లాడనివ్వకూడదు. ఇవన్నీ వాళ్ళ యొక్క సునకానంద వేషాలు వేస్తారు గ్యారంటీగా. వాళ్ళ ఉద్దేశం అది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి 5 నెలలు అయిపోయినా కూడా ఇంకా దేనికైనా జగన్ చెప్పడం తప్పితే మరొకటి లేదు కదా ఈ ప్రభుత్వానికి. జగన్ చెప్పడం చేయడం ప్రజల పాలన ప్రజలు చెప్పడం లేదు కదా. జగనే దేనికి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా జగనే. కనుక వీళ్ళు రేపు అసెంబ్లీలో కూడా ఇదే ఉంటుంది. ఆయన లెగిస్తే కూర్చొని అరవటాలు, ఆయన మాట్లాడితే అరవటాలు. ఎందుకంటే అపోజిషన్ లీడర్ అయితే యాజ్ పర్ రూల్
ఫ్లోర్ మైక్ ఇవ్వాలి. మైక్ ఇవ్వాలి. అంత టైం ఫ్లోర్ సీఎంకి రూలింగ్ పార్టీ లీడర్ కి ఎంత టైం ఇస్తే అంత టైం అపోజిషన్ లీడర్ కి ఇవ్వాలి. కానీ అది లేనప్పుడు అది ఇచ్చే పని లేదు. సో ఆయన లేచి మాట్లాడారంటే కూర్చో అంటారు, మాట్లాడినెవరు. ఇంకెందుకు అనవసరం కదా అసెంబ్లీకి వెళ్ళి ఉన్న వీళ్ళ సురకాలందం కోసం వీళ్ళు అలర్ చేస్తే అల్లరాను వాళ్ళకి అది కావాలి. వాళ్ళకి వెళ్ళి రావాలి, ఈయన వస్తే అల్లరి చేస్తూ గొడవ చేస్తూ ఆయన అవమానిస్తా ఉంటే అది ఒక సురకానందం. అది మన కోరిక. అది అర్థం చేసుకుని ఆయన వదిలే వాళ్ళ సురకానందం కోసం వాళ్ళు అల్లరి చేసి ఆనందించడం కోసం మనం అవకాశం ఎందుకు ఇవ్వడం. నేను రాను, ప్రజలతో మాట్లాడదు, మీడియాతో మాట్లాడతాను. మీడియాతో మాట్లాడితే ప్రజల దగ్గరికి వెళ్తుంది. ప్రతిపక్ష నాయకుడు తన నిలదీయాల్సిన ప్రశ్నలు మీడియాలో నేను 1:40 మాట్లాడాడు ఆయన. అవును, అందులో ముఖ్యంగా ఒక మాట అన్నారు ఏంటంటే, ఖచ్చితంగా నేను ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే వాళ్ళే బ్యాట్స్మెన్, వాళ్ళే బౌలర్స్, వాళ్ళే కీపింగ్, వాళ్ళే మొత్తం వాళ్ళే అవుతారు, కానీ నాదేం పాత్ర ఉండదు, అలాంటప్పుడు నేను వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు. కరెక్ట్, అది చాలా రీజనబుల్, చాలా కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు మాట ఇవ్వగలరా? నేను వాళ్ళ కోరిక అది కదా, వాళ్ళ కోరిక కనపడతాను ఇప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ దాకా వెళ్ళకముందు ఇప్పుడు ఈ 5 నెలల్లో చూస్తున్నాం కదా. తుమ్ముచ్చినా తగ్గుచ్చినా జగన్ అని ఏడవటం తప్పితే 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు పెట్టాడు, అది పెట్టాడని మహా కథలు చెప్పారు. యాక్చువల్ గా నిన్న 5 లక్షల చిల్లర 5 లక్షలు కోట్లు అప్పు. అంటే అప్పటికి 2019లో చంద్రబాబు జగన్ అప్పచెప్పినప్పుడు ఎంత 2,62,000 కోట్లతో ఇచ్చేళ్ళాడు. ఈ అప్పుతోటి ఏమి ఖజానా నింపి ఇవ్వాల. అప్పుడు ఖాళీ ఖజానా ఇచ్చేళ్ళావు. ఆ ఖాళీ ఖజానా ఇప్పుడు 2,62,000 కోట్ల నుంచి ఇవాళ 5 లక్షల చిల్లర వెళ్ళింది. నేను చేసి తను చేస్తే ఒకటి ఈయన ఖజానా ఖాళీ చేసినట్టు, ఆయన ఏదో ఖజానా నింపించినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడే ఎలక్షన్ 10 కోట్లు చేశారు, అది చేశారు, ఇది చేశారు. మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తే పార్లమెంట్ లోనే అసెంబ్లీలో లెక్కలు తెలిస్తే 5 లక్షల కోట్లు. అంటే ఆయన 2,62,000 చేశాడు, ఈయన ఇంకో 2,50,000 ఇది చేశాడు. ఈ రాష్ట్రమైనా చేస్తారు. సార్ పూర్తిగా ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందంటారా కూటమి? కూటమికి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి వద్దనే కదా. ప్రతిపక్షం వద్దు, ప్రతిపక్షం వస్తే ప్రశ్నిస్తుంది, అడుగుద్ది. కనుక ప్రతిపక్షం హోదా లేకపోతే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో లేదు, కాన్స్టిట్యూషన్ లేదు. అది ఒక సాంప్రదాయంగా మారింది. గతంలో పద్ధతిలో 2-3 అపోజిషన్ పార్టీలు ఉండేటప్పటికి ఏ పార్టీకి ఇవ్వాలో ఒక సాంప్రదాయంగా 10% సీట్లు ఉన్న వాళ్ళకి అని ఒక సాంప్రదాయం. అది కాన్స్టిట్యూషన్ బైండింగ్ కాదు, రాజ్యాంగ బద్ధం కాదు. అది ఒక దాన్ని ఇప్పుడు వేరే అపోజిషన్ లేరు, ఉన్నది ఒక పార్టీ, ఆ పార్టీకి ఇవ్వాలి. న్యాయ పద్ధతి అయితే మేము ఇవ్వమంటే సాంప్రదాయంగా ఇవ్వట్లేదు కనుక మేము ఇవ్వమంటే మీ కర్మ అది అపోజిషన్ లేకుండా పాలించుకుంటే ఎలా పాలించుకుంటారు? ఒకళ్ళ భుజాన్ని ఒకరు ఆహా ఓహో మీ సుఖ జీవితం మర్దనాలు తప్పి నేను మర్దం చేసుకుంటాం, పొగుడుకుంటాం, ఆహా ఓహో అనుకుంటాం. మీరు చేయాల్సింది చెప్పాల్సి కాకుండా అక్కడ కూడా జగన్ గత ప్రభుత్వం జగన్ అయిపోయింది. 6 నెలలు అయింది కదా మనకి. మీ అబద్ధాలు నమ్మే కదా మీరు ఏదో చెప్పారండి. ఇవన్నీ అబద్ధాలు తెలుస్తున్నాయి. అయినా సరే మీరు ఏం చెప్పాలో, మీరేం ప్రామిస్ చేశారో ఆకలి చెప్పండి. అండ్ సార్ ఇప్పుడు ఫైనల్ గా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా గెలిచారు. అంటే అసలు నామినేషన్ ఇంకా ఎవరిది లేదు అక్కడ, ఈయన ఒక్కరిదే ఉంది. ఎందుకంటారు అలా? అపోజిషన్ లేదు కదమ్మా, అపోజిషన్ లేదు కదా. వాళ్ళే రూలింగ్ పార్టీ, వాళ్ళే సపోర్టింగ్ పార్టీ, వాళ్ళలో వాళ్ళే అంతే కదా. ఇంకేముంది? అపోజిషన్ పార్టీ అంటే మరి వీళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే వస్తారు, అపోజిషన్ లో ఉంటుంది. అయినా ఏముంది దాంట్లో అపోజిషన్ ఎందుకు వేస్తారు నామినేషన్? నామినేషన్ వేసే వాళ్ళకి అంత మెజారిటీ ఉంటుంది కదా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది పెద్ద విశేషం ఉంది. రామకృష్ణరాజుకి ఆయన స్టూడియో అంతే ఆయనకి. సార్ ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు అంటే సొంత వైసీపీలో ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారు ఎన్ని విమర్శలు చేశారో మనం చూసాము. రాజీనామా చేయలేదు కూడా. అందులో విజయసాయి రెడ్డికి ఇటు రఘురామకృష్ణరాజు గారికి అసలు పడేది కాదు, కానీ ఇప్పుడు కంగ్రాచులేట్ చేశారు. ఆ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అది ఏమన్నా మినిమం కర్టసీ అంతే. ఇప్పుడు రాజకీయ విరోధాలు వేరు, ఇది చేసినప్పుడు ఫ్రెండ్షిప్ కాదు. అది ఒక మినిమం ఒక అపోజిషన్ లీడర్ అయినా
పొజిషన్కి వచ్చారంటే కాంగ్రెస్ చేయటం ఒక మినిమం కర్టసీ అంతే కదా అది. దాన్ని మన పెద్దగా కర్టసీ అంతే. ఆ కర్టసీ ఉంది, వాళ్ళకి లేదు ఆ కర్టసీ. కాదు కూటమికి ఆ కర్టసీ ఉంది అనుకోవట్లేదు, వీళ్ళకి ఆ కర్టసీ ఉంది. అది సంస్కారం, అదంతే. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అది. మన విరోధి అయినా సరే మంచి మంచి వచ్చి శుభం జరిగిందంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పడం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఫాలో చేశాడు ఆయన. అంతే. అండ్ రఘురామకృష్ణరాజు గారు అంటే వైసీపీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కూటమిలో చేరారు, బీజేపీ నుంచి సీటు ఆశించారు, అక్కడ రాలేదు. అండ్ ఎలాగో ఒకలా వచ్చేసింది, ఇప్పుడు సీట్ రావడం, ఆయన గెలవడం అయింది. అంటే ఏదో ఒక పదవి ఆశించే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ డిప్యూటీ స్పీకర్తో మొత్తానికి ఆయన కోరిక తీరింది అనుకోవచ్చు అంటారా? అంతేగా, ఆయన కోరిక అదే కదా. ఆయన అన్ని పార్టీలు మారింది ఏదో ఒక పదవి కోసమే కదా. ఆఖరికి నెరవేరింది. ఇన్నాళ్ళ కోరిక పాపం తీరింది, పాపం సంతోషం. ఈ ఎన్నికలు తమాష కదా. కోరిక పవన్ కళ్యాణ్కి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కోరిక తీరింది. సెక్యూరిటీ తోటి పదవిలో తిరగాలనే కోరిక తీరింది. ఇంకా చాలా కోరికలు ఈ ఎలక్షన్ అప్పుడు చాలా మంది ఆశలు పాపం నెరవేర్చారు ప్రజలు. అది రేపు ఈ కోరికలు తీరిపోయినాయి కదా. ఇక వాళ్ళకి ముగింపు కారులకే తొందరలోనే 2027 ఎన్నికలు అంటున్నారు కదా. ఎన్నికల లోపు వస్తాయి అంటున్నారు, జమిలి ఎన్నికలు. వచ్చినప్పటికీ లోకేష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ గొడవ మొదలవుద్ది. లోకేష్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెంగలేడు కక్కలేడు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు పైకి రానివ్వడు, తొక్కుతాడు. ఎందుకంటే తన కొడుకుని తీసుకురావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తా అంటే తూ అంటే తా అంటూ పాపం ఆయన బుధానికి ఎత్తు మాట్లాడేశాడు. ఇప్పుడు రేపు పొద్దున్నే పవన్ కళ్యాణ్ ని నువ్వు కూర్చో, నా కొడుకు తీసుకెళ్లాలి ముందుకి, నువ్వు కొంచెం ఆగు, డైరెక్ట్ గా అనకుండా ఇండైరెక్ట్ గా ఆయన తెలిసేట్లు అలాగే ఇండైరెక్ట్ గా చేస్తా ఉంటాడు, నొక్కుతా ఉంటాడు, తొక్కుతా ఉంటాడు. సో ఇక చూడాల్సిందే సార్. అంటే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం జరుగుతుందో తెలుసా, పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే జాలేస్తుంది పాపం. అంతే అంతే సార్. పాప ఇంతకీ బుధాన్ని వేసుకున్నాడు చంద్రబాబు ఇప్పుడు తను ఎక్కడి నుంచి పడేస్తాడో చూడాలి. అంతే సార్, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, అంటే మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్గా గెలవడం అదంతా ఒక ఎత్తు అయితే మిక్స్డ్ స్పందన వస్తుంది. అంటే ఆయన ఏదో ఒక పదవి ఆశించే కూటమిలో చేరారు అన్నది అందరికీ తెలిసిందే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆయన కోరిక తీరింది అని అంటున్నారు. ఇది ఇంకో పక్కన ఉంటే, ఇంకో పక్క ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా లేకుండానే చేయాలనే కుట్ర పన్నుతుంది ఈ కూటమి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఆల్రెడీ అసెంబ్లీకి నేను వెళ్ళను అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఏం జరుగుతుంది, అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుపుతారు అనేది ఖచ్చితంగా చూడాల్సిందే.